హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ టాలీ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చాలామంది వర్క్ చేసుకునేటప్పుడు ఈ డౌట్ అడుగుతున్నారు. క్లాసెస్కి అటెండ్ అయినప్పుడు కూడా ఈ డౌట్ అడుగుతున్నారు. మనం గూడ్స్ సేల్ చేస్తున్నప్పుడు సేల్స్ ఇన్వాయిస్ ప్రిపేర్ చేసుకుంటాము. అదేవిధంగా మనం గూడ్స్ సేల్ చేసేటప్పుడు బిల్లింగ్ అడ్రస్ ఒక పేరు పైన ఉంటుంది, షిప్పింగ్ అడ్రస్ వేరే వాళ్ళ పేరు పైన ఉంటుంది. అలాంటప్పుడు మనము షిప్పింగ్ అడ్రస్, బిల్లింగ్ అడ్రస్ ఎలా ఎంట్రీ చేయాలి మేడం అని చాలామంది అడుగుతున్నారు. దానికోసమే ఈ వీడియో చేస్తున్నానండి. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా నేను. ఇక్కడ చూడండి, గూడ్స్ సోల్డ్ టు మనీషా కంప్యూటర్స్ లిమిటెడ్, తిరుపతి, ఆంధ్రప్రదేశ్ అన్నాడు ఆంధ్రప్రదేశ్ తిరుపతిలో ఉన్నటువంటి మనీషా కంప్యూటర్స్ లిమిటెడ్ వాళ్ళకి గూడ్స్ సేల్ చేస్తున్నాము. కస్టమర్ ఇన్వాయిస్ నెంబర్ 194 B2B సేల్స్, ఇది లోకల్ స్టేట్ అనమాట. వాళ్ళు జిఎస్టీ నెంబర్ కూడా ఇచ్చేశాడు. గూడ్స్ షిప్పింగ్ అడ్రస్ వచ్చి గుంటూరు, ఏపీ. ఓకేనా. మనీషా లిమిటెడ్ వాళ్ళు తిరుపతి, ఆంధ్రప్రదేశ్లో ఉంటారు. వీళ్ళ పేరు పైన వీళ్ళకి మనం గూడ్స్ సేల్ చేస్తున్నాము. బిల్డింగ్ అడ్రస్ ఇది ఉండాలి, బట్ గూడ్స్ షిప్పింగ్ చేస్తున్నది వచ్చి గుంటూరు, ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఈ షిప్పింగ్ అడ్రస్, బిల్డింగ్ అడ్రస్ టాలీ ప్రైమ్లో ఎలా సెట్ చేయాలో చూద్దాము. మనం ఈ ఇన్వాయిస్ టాలీ ప్రైమ్లో వేయాలి అంటే ఫస్ట్ మనం F11 ఫీచర్లో జిఎస్టీ ఫీచర్స్ ఎనేబుల్ చేసుకోవాలి. తర్వాత లెడ్జర్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేయాలి ఆల్రెడీ నేను F11 ఫీచర్లో జిఎస్టీ ఫీచర్స్ ఆల్రెడీ ఎనేబుల్ చేశాను. లెడ్జర్స్ కూడా క్రియేట్ చేసుకున్నాను. మనీషా కంప్యూటర్స్ లిమిటెడ్ లెడ్జర్ క్రియేట్ చేశాను, జిఎస్టీ లెడ్జర్స్ క్రియేట్ చేశాను, స్టాక్ ఐటమ్స్ కూడా ఉన్నాయి స్టాక్ ఐటమ్స్ కూడా క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు సేల్స్ వోచర్ ఎలా వేయాలో చూద్దాము. ఇప్పుడు మనము మనీషా కంప్యూటర్స్ లిమిటెడ్ వాళ్ళకి సేల్ చేస్తున్నామ్మా. వాళ్ళ లెడ్జర్ నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను. ఒకసారి ఆల్టర్కి వెళ్దాం. చూడండి, ఆల్టరు లెడ్జర్ మనీషా ప్రైవేట్ లిమిటెడ్. చూడండి, సంధి డెబిటార్స్. ఇక్కడ వాళ్ళ అడ్రస్ అనేది మనీషా ప్రైవేట్ లిమిటెడ్ బిల్డింగ్ అడ్రస్ ఇక్కడే ఇచ్చుకోవాలి మీరు. వాళ్ళ అడ్రస్ వచ్చి తిరుపతి, ఆంధ్రప్రదేశ్. ఫుల్ అడ్రస్ టైప్ చేసుకోవాలి. ఫుల్ అడ్రస్, బిల్లింగ్ అడ్రస్ ఇక్కడ టైప్ చేసుకోండి. ఎంటర్ ప్రెస్ చేసేయండి. ఇక్కడ స్టేట్ అనేది మనం తీసుకున్నాము. చూడండి, స్టేట్ అవన్నీ ఇచ్చేసాము. ఇప్పుడు వాళ్ళు రెగ్యులర్ డీలరు, వాళ్ళ జిఎస్టీ నెంబర్ కూడా ఇచ్చేసామమ్మా. వాళ్ళ బిల్లింగ్ అడ్రస్ మీరు లెడ్జర్ క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడే క్రియేట్ చేసుకోవచ్చు, లేకపోతే సేల్స్ వోచర్లో కూడా మీరు ఎంట్రీ చేసుకోవచ్చు ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోతున్నాను. మన దగ్గర లెడ్జర్స్, స్టాక్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి నేను వోచర్కి వెళ్తున్నాను. సేల్స్ వోచర్ వేద్దాం. ఇప్పుడు సేల్స్ వోచర్లోనే ఉన్నాము. ఎవరికి సేల్ చేస్తున్నామో పార్టీ నేమ్ తీసుకోండి. మనీషా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి సేల్ చేస్తున్నాము. సేల్స్ లెడ్జర్ వచ్చి ఇక్కడ సేల్స్ తీసుకోవాలి ఇక్కడ పార్టీ నేమ్ క్లిక్ చేస్తానే మనకి బిల్లింగ్ అడ్రస్, షిప్పింగ్ అడ్రస్ రావాలి ఇప్పుడు మనకి రావట్లేదు. ఎలా సెట్ చేసుకోవాలి? రైట్ సైడ్ బటన్ బార్లో F12 కాన్ఫిగర్ క్లిక్ చేయండి. ప్రొవైడ్ బయ్యర్ డీటెయిల్స్ అని ఉంది కదా, ఇక్కడ ఎస్ అని ఎనేబుల్ చేసుకోండి ఎస్ అని ఎనేబుల్ చేసుకొని ఈ స్క్రీన్ సేవ్ చేసుకోండి, Ctrl A. ఇప్పుడు మీరు పార్టీ అకౌంట్ నేమ్ దగ్గరికి వచ్చి ఎంటర్ ఇవ్వగానే చూడండి, బయ్యర్ బిల్లింగ్ అడ్రస్ అని వస్తుంది. ఓకేనా. ఇక్కడ వాళ్ళ అడ్రస్ అనేది మీరు ఫుల్గా టైప్ చేసుకోవచ్చు. మనం లెడ్జర్లో మనం మనీషా ప్రైవేట్ లిమిటెడ్ లెడ్జర్ క్రియేట్ చేసేటప్పుడు ఏ అడ్రస్ ఇచ్చి ఉంటామో అదే వస్తుంది. మీరు ఇక్కడ కావాలి అంటే వాళ్ళ ఫుల్ అడ్రస్ టైప్ చేసుకోవచ్చు లెడ్జర్లో టైప్ చేసుకున్నా ఇక్కడికి వస్తుంది, లేకపోతే ఫుల్ అడ్రస్ కూడా ఇక్కడ టైప్ చేసుకోవచ్చు మీరు. ఓకేనా. వాళ్ళ స్టేట్, పిన్ కోడ్ కూడా వేసుకోవచ్చు. ఇలా బిల్లింగ్ అడ్రస్ అనేది మీరు ఎవరి పేరు పైన అయితే బిల్ చేయాలో వాళ్ళ అడ్రస్ అనేది ఇక్కడ సెటప్ చేసుకోండి. మీరు ఎంటర్ ఇచ్చేసేయండి ఇప్పుడు చూడండి, కంజైని షిప్పింగ్ అడ్రస్ అని వస్తుంది కదా. ఇప్పుడు షిప్పింగ్ అడ్రస్ టైప్ చేయాలి ఇక్కడ. మనం ఏ ప్లేస్కి షిప్పింగ్ చేస్తున్నాము? గుంటూరు, ఆంధ్రప్రదేశ్ అన్నాడు గుంటూరు, ఆంధ్రప్రదేశ్కి షిప్పింగ్ చేస్తున్నాము. వాళ్ళ అడ్రస్ మెన్షన్ చేసుకోవాలి ఇక్కడ. గుంటూరు. ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్, కంట్రీ, పిన్ కోడ్ ఎంట్రీ చేసుకోండి. ఇలాగా మీరు సేల్స్ ఇన్వాయిస్ వేసేటప్పుడు చాలా మంది డౌట్ అడుగుతున్నారు.
బిల్లింగ్ అడ్రస్ ఎవరి పేరు పైన అయితే బిల్లింగ్ చేస్తామో వాళ్ళ అడ్రస్ ఇక్కడ వేసుకోవాలి. షిప్పింగ్ అడ్రస్ ఇక్కడ ఎంట్రీ చేసుకుంటామా. ఫర్ ఎగ్జాంపుల్ బిల్లింగ్ అడ్రస్ షిప్పింగ్ అడ్రస్ ఒకటే ఉంటే ఈ బయ్యర్ అడ్రస్ ప్లస్ షిప్పింగ్ అడ్రస్ ఒకటే ఉంటే ఒకటే వేసుకుంటాము. చేంజెస్ అయినప్పుడు మాత్రమే మనం చేంజ్ చేస్తాం అంతే. సో షిప్పింగ్ అడ్రస్ మీరు ఎక్కడికి షిప్ చేస్తున్నారో వాళ్ళ అడ్రస్ చేంజ్ చేసుకోండి. సో ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయండి. ప్లేస్ ఆఫ్ సప్లై ఆంధ్రప్రదేశ్. సో ఎంటర్ ప్రెస్ చేయండి మా. సేల్స్ ఇప్పుడు ఏ ఐటమ్స్ కూడా నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నానండి. సిపియు. సో 5 నెంబర్స్ సేల్ చేస్తున్నాను. సో ఇప్పుడు ట్యాక్స్ కూడా క్యాలిక్యులేషన్ చేస్తున్నా దీనికి. అవుట్పుట్ ఎస్జిఎస్టి, అవుట్పుట్ సిజిఎస్టి మా. సో నేను ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్పాను నేను జిఎస్టి ఫీచర్స్ ఎలా ఎనేబుల్ చేయాలి, పర్చేస్ అండ్ సేల్స్ ఇన్వాయిస్ ఎలా క్రియేట్ చేయాలి అని. సో ఇప్పుడు జిఎస్టి క్యాలిక్యులేషన్ చేసేసాను. ఇప్పుడు ఒకసారి ప్రింట్ తీసుకుందామా. చూడండి ఇక్కడ Ctrl+P ప్రెస్ చేయండి, లేకపోతే టైటిల్ బార్లో ప్రింట్ క్లిక్ చేయండి మా. కరెంట్ తీసుకోండి, ఇక్కడ ప్రివ్యూ తీసుకోండి. సో జూమ్ క్లిక్ చేసుకోండి మా. ఇక్కడ చూడండి. సో మనము ఇప్పుడు మెన్షన్ చేసుకున్నాం కదా ఇక్కడ బిల్లింగ్ అడ్రస్ ఇది మన కంపెనీ అడ్రస్, షిప్పింగ్ అడ్రస్ వచ్చింది, బిల్లింగ్ అడ్రస్ వేరే ఉంది చూడండి, మనీషా ప్రైవేట్ లిమిటెడ్. సో ఇక్కడ మన గుంటూరు. సో గుంటూరు అడ్రస్ వచ్చింది షిప్పింగ్ అడ్రస్, బిల్లింగ్ అడ్రస్ కూడా వేరే ఉంది. సో ఇలా మనం బిల్లింగ్ అడ్రస్ షిప్పింగ్ అడ్రస్ వేరే చేంజెస్ చేసుకోవచ్చండి. ఓకేనా. సో ఇక్కడ మీకు ఇంకా ఒక డౌట్ రావచ్చు, మేడం ఇక్కడ నేమ్ కూడా చేంజెస్ చేయొచ్చా అంటే చూడండి షిప్పింగ్ అడ్రస్ నేమ్ కూడా చేంజెస్ చేసుకోవచ్చు మా మీరు. సో మనీషా ప్రైవేట్ లిమిటెడ్కి సేల్ చేస్తున్నాం మనము. సో ఇప్పుడు కామా ఇచ్చేసి అక్కడ రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవరు, సో వాళ్ళ పేరు కూడా మెన్షన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బాబు అని ఇచ్చాను. ఓకేనా. చూడండి మనీషా లిమిటెడ్ అక్కడ రెస్పాన్సిబుల్ పర్సన్, లేకపోతే షిప్పింగ్ అడ్రస్ నేమే వేరుగా ఉండాలంటే కూడా నేమ్ కూడా వేరే చేంజెస్ చేసుకోవచ్చు. ఓకేనా. సో వర్క్ చేసుకునేటప్పుడు కొంతమంది సో ఈ షిప్పింగ్ అడ్రస్ ఎలా ఎంట్రీ చేయాలో తెలియకుండా కొంతమంది కాల్ చేస్తున్నారు, కొంతమంది ఆన్లైన్ క్లాసెస్ అడిగేటప్పుడు కూడా సో ఈ క్వశ్చన్ అడుగుతున్నారు కాబట్టి వర్క్ చేసుకునే వాళ్ళకి చాలా మందికి ఇది యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేసుకొని సేవ్ చేసేసుకోండి. మీరు బిల్లింగ్ అడ్రస్ షిప్పింగ్ అడ్రస్ చేంజ్ చేస్తారు. సో ఈవే బిల్లు ఈ ఇన్వాయిస్లో కూడా సేమ్ బిల్లింగ్ అడ్రస్ షిప్పింగ్ అడ్రస్ ఆటోమేటిక్గా ఇదే వేసుకుంటామా. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.